వాటిల్లో ల్యాండ్ మార్క్ అండ్ మెమరబుల్ మూవీస్ కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికీ స్పెషలే. అలాగే సంఖ్యాపరంగానూ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. 25 ఏళ్ల క్రితం పవన్, మహేష్, తారక్ లాంటి స్టార్స్ తమ 7వ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు 23వ సినిమాతో ఆ రేంజ్ లో హంగామా చేస్తామంటూ వస్తున్న హీరోలు ఎవరో చూద్దాం. పవన్ 7th ఫిల్మ్ ఖుషి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మహేష్ 7వ సినిమా ఒక్కడు 2003 సంక్రాంతి సీజన్ ని ర్యాంప్ ఆడేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన 7వ మూవీ సింహాద్రి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేసింది. వీళ్ళ ముగ్గురికి ఇవి గుర్తుండిపోయే సినిమాలే కాదు, ఈ 3 సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసి లక్కీ చామ్ గా మారిపోయారు భూమిక. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది ఆయన 150వ సినిమా. జస్ట్ టైం గ్యాప్ అంతే అన్నట్టు బాక్స్ ఆఫీస్ బరిలో రచ్చరంబోలా చేసేశారు. నాన్ బాహుబలి రికార్డ్ సెట్ చేసింది సినిమా. రత్తాలు రత్తాలు అంటూ తన స్టైల్ డాన్స్ మూమెంట్స్ తో బాక్స్ ఆఫీస్ ని ర్యాంప్ ఆడేశారు బాస్. వెంకటేష్ 75వ సినిమా హిట్ సిరీస్ సినిమాలతో ఆకట్టుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో చేశారు. భారీ అంచనాలతో 2024 సంక్రాంతికి వచ్చింది సైంధవ్. కట్ చేస్తే రిజల్ట్ సాలిడ్ షాక్ ఇచ్చింది. వెంకీతో పాటు ఫ్యాన్స్ పండుగ సీజన్ లో ఇలాంటి సినిమానా అంటూ ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు రవితేజ. కొంతకాలంగా రొటీన్ రొట్టకొట్టడు సినిమాలతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల సహనానికి కూడా పరీక్ష పెడుతున్నారు. అలాంటి టైంలో 75వ మూవీ మాస్ జాతరతో వచ్చారు. సింగిల్ షోకే డిజాస్టర్ టాక్ తో షాక్ ఇచ్చింది సినిమా. ఇక చిరు 150వ సినిమా అప్పుడే 2017 సంక్రాంతి సీజన్ లో తన 100వ సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలో దిగారు బాలయ్య. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో క్రిష్ డైరెక్షన్ లో చేసిన మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి అంచనాలను అందుకొని చారిత్రాత్మక విజయం సాధించి బాలయ్య కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది. ఇక కింగ్ నాగార్జున త్వరలో తన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాలీవుడ్ డైరెక్టర్ ఆర్ కార్తిక్ చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగ్. ఇందులో ఆయన పలు గెటప్స్ లో డిఫరెంట్ గా కనిపించనున్నారు. గత ఏడాది కూలీ, కుబేరా సినిమాలతో ఆకట్టుకున్నారు కింగ్. 7వ సినిమాలో ల్యాండ్ మార్క్ మూవీస్ గురించి తెలుసుకున్నాం కదా. సో కమింగ్ టు ద పాయింట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో రాకా అనే ప్రెస్టీజియస్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ వీడియోస్, బర్త్డేకి సగం తోడేలు సగం మనిషి ఆకారంలో ఉన్న పోస్టర్ వదిలి అంచనాలు పెంచేశారు. ఎలాంటి లీక్ బయటకు రాకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు టీం. రాకా సెట్స్ మీద ఉండగానే లోకేష్ కనగరాజ్తో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు బన్నీబాయ్. రచ్చరంబోలా కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ అల్లు అర్జున్ నటిస్తున్న 23వ సినిమా. అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలు పెరిగిపోయాయి. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వన్స్ రాకా కంప్లీట్ అయ్యాక లోకేష్ షూట్ లో జాయిన్ అవుతారు బన్నీ. బాణంతో కెరీర్ స్టార్ట్ చేశారు నారా రోహిత్. సోలో లాంటి మంచి హిట్స్ అందుకున్నారు, కానీ తర్వాత అంత వేగం చూపించలేకపోయారు. గతేడాది భైరవం, సుందరకాండ సినిమాలు రిలీజ్ చేశారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు రోహిత్. ఈ మధ్య రోహిత్ హీరోగా నటించనున్న 23వ సినిమా కొరటాల క్లాప్ తో లాంచ్ అయింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నయన్ సారిక నారా రోహిత్ కు జోడీగా నటిస్తోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కొత్త అవతారం ఎత్తారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ సినిమా పడలేదు. దీంతో తనే దర్శకుడిగా మారారు. ఆంధ్ర కింగ్ తాలూకాతో లిరిసిస్ట్, సింగర్ గా టాలెంట్ చూపిన రామ్ ఈసారి డిఫరెంట్ గా కథ రాసుకొని నటిస్తూ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది రామ్ కి 23వ సినిమా కావడం విశేషం. ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామైక్స్.